ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాద మోకలన్నీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ చేరినాయి అనుకోవాలా? అంటే అక్కడి నుంచి మసూద్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ లేక అక్కడికి ఈ జరుగుతున్న పరిణామాలను చూస్తే అంటే వీళ్ళు అక్కడ కేంద్రీకృతంగానే ఇప్పటి వరకు నడిపారు. ఇప్పుడు కూడా ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడికి వచ్చి వాళ్ళు రెచ్చగొట్టి యుద్ధానికి సిద్ధం చెయ్యాలనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు అడుగులు వేస్తున్నారని భావించాలా? తప్పకుండా అండి. ఎందుకంటే మీరు సిరియా చూసుకోవచ్చు, అదేవిధంగా నెక్స్ట్ మొన్న జరిగిన గాజాలో హమాస్ ఉగ్రవాదులు చూడవచ్చు. ఈ రెండు కూడా ఐసిస్ ఉగ్రవాద సంస్థలకు వీళ్ళందరికీ కూడా షెల్టర్స్గా ఉండేవి. ఇప్పుడు సిరియాలో దాదాపుగా సిరియా నుంచి ఐసిస్ ఉగ్రవాదుల్ని కూకట వేళ్లతో పెగిలించే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా మొన్న చూస్తే గాజాలో ఇజ్రాయెల్ చేసిన విధ్వంసం కనుక చూసినట్లయితే అక్కడ వెతికి పట్టుకొని మరీ చంపుతున్న పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు ఒక షెల్టర్ అనేది కావాలి. ఆ షెల్టర్ అనేది కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్గా మారింది. పాకిస్తాన్కి సంబంధించిన పరిపాలకులు వాళ్లకు సపోర్ట్ ఇచ్చే పరిస్థితి అనేది కూడా ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో మొన్నటిదాకా తాలిబాన్ సంస్థ అనేది కూడా ఉంది. ఇప్పుడు తాలిబాన్లు చక్కగా అడ్మినిస్ట్రేషన్ అనేది కూడా నిర్వహిస్తున్నారు, అక్కడ పరిపాలన అనేది కూడా నిర్వహిస్తున్నారు. మొన్న ఇండియాలో జరిగిన దాడిని కూడా వాళ్ళు ఖండించడం జరిగింది. ఇండియన్ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. పాకిస్తాన్తో పూర్తి విరోధం అనేది కూడా ఉంది వాళ్ళకి. అంటే ఇటు పాకిస్తాన్ ఇరాన్తో విరోధం కొని తెచ్చుకుంది, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్తో కొని తెచ్చుకుంది. ఆఫ్ఘనిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డాగా నిలిచే పరిస్థితి లేదు, అదేవిధంగా ఇరాన్ అంతకంటే అనుమతించడం లేదు. సో వాళ్ళకు సేఫెస్ట్ ఏంటంటే పాకిస్తాన్. సో పాకిస్తాన్లో ఈ ఉగ్రవాద ముక్కలన్నీ కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఒక శిబిరాలంటే కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి. అంటే ఎంత బరి తెగించారంటే ఫిబ్రవరి 5వ తారీఖున హమాస్ సంబంధించిన ఉగ్రవాద లీడర్లు, ఈ లీడర్స్ అందరూ కూడా వచ్చి పాకిస్తాన్ పరిపాలనలో కలవడం, ఆ తర్వాత ఇక్కడ సభలు సమావేశాలు వాళ్ళకి సన్మానాలు నిర్వహించడం, మీరు ఇజ్రాయెల్ పైన దాడులంటే కూడా బాగా చేశారని చెప్పేసి వాళ్ళని అభినందించడం. సో ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళకి షెల్టర్ కరువైంది కాబట్టి ఆ షెల్టర్ అనేది పాకిస్తాన్గా కూడా మారనుంది. సో ఇది ఒక పాకిస్తాన్ సమస్యనే కాదు, ఎందుకంటే అంతర్జాతీయ సమస్య ఉగ్రవాదం అనేది ఇటు అమెరికా ఫేస్ చేసింది, అదేవిధంగా మిగిలిన దేశాలన్నీ కూడా ఫేస్ చేశాయి. ముఖ్యంగా ఇటు ఇజ్రాయెల్ కూడా ఇది అతిపెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి ఉగ్రవాద కార్యకలాపాలంటే కూడా ఇరాన్ మీదుగా కొనసాగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది మా ఒక్క సమస్య కాదు, మీ అందరి సమస్య. కాబట్టి మీరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం ఉంది, దీనిపై స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కనుక మీరు స్పందించకపోతే మాత్రం భవిష్యత్తులో మీకు ప్రమాదం తప్పదు అన్న ఒక సంకేతాలను కూడా ఇండియా ఇవ్వడం కూడా జరిగింది. ఆ మేరకు వాళ్ళకు ప్రూఫ్స్ అనేవి కూడా ఇచ్చారు. సో దాన్ని వాళ్ళు పరిశీలించారు. ఈరోజు అమెరికాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఇదే విషయం స్పష్టం చేయడం జరిగింది. ఇప్పటికే ఈ ఉగ్రవాదం పైన వీటిపైన మా వైఖరి మొత్తాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు, ఉపాధ్యక్షుడు తెలియజేశారు. ఇక మేము ప్రత్యేకంగా వీటిపై మాట్లాడాల్సిన అవసరం లేదు, మా సపోర్ట్ అంతా ఇండియాకే ఉంటుంది, మేము ఇండియాతోటే కొనసాగుతామని చెప్పేసి ఏదైతే పాకిస్తాన్ ఈరోజు ఆరోపించిన అమెరికా కానీ, బ్రిటన్ కానీ, ఫ్రాన్స్ కానీ, ఇజ్రాయెల్, ఇటలీ, యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఈరోజు ముక్తఖండంలో చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ తీవ్రవాద శిబిరాలు, తీవ్రవాద గ్రూపులన్నిటి కూడా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఒక ఇండియా పైనే కాదు, మిగిలిన దేశాలపై కూడా ఉందండి. ఓకే, రైట్ శిరీష్. కానీ జరుగుతున్న పరిణామాలు అంటే ఓ పక్కన ఈ యొక్క పాకిస్తాన్ రక్షణ మంత్రి అండి వంశీ గారు అమెరికా కోసమో బ్రిటన్ కోసమో మేము యొక్క ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము, మేము చాలా చెత్త పని చేశామని చెప్పారు. కానీ మరో పక్కన అమెరికా మాత్రం మేము భారత్కి ఈ విషయంలో మేము భారత్కి సపోర్ట్ ఇస్తామంటున్నారు. మరి పాకిస్తాన్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యల్ని, ఇటు పక్కన అమెరికా చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడొచ్చు అంటారు? శిరీష్ ఉన్నాడు కదా, శిరీష్ దాని మీద ఏం జరుగుతుంది? శిరీష్, అయితే వీళ్ళు పూర్తిగా ఎందుకంటే మిస్కమ్యూనికేషన్ చేసే ప్రయత్నం కూడా చేశారు. పాకిస్తాన్కి అమెరికా సహాయం చేసింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఉగ్రవాద సంస్థ ఉంది. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం అనేది సోవియట్ యూనియన్, అమెరికా మధ్య ఒక ఇష్యూగా కూడా మారింది. ఆ సమయంలో సోవియట్ యూనియన్ను నిలువరించేందుకు పాకిస్తాన్ యొక్క సహాయం తీసుకున్న బ్రిటన్ కానీ, పాకిస్తాన్ యొక్క సహాయం తీసుకున్న అమెరికా కానీ ఆ దేశానికి సహాయ సహకారాలంటివి కూడా అందించాయి. సో అదేవిధంగా ఏదైతే ఆల్ఖైదా ఉగ్రవాది బిన్ లాడెన్ను అంతమొందించే సమయంలో కానీ, అమెరికా పైన ట్విన్ టవర్స్పై దాడి చేసిన ఉగ్రవాదుల్ని ఆల్ఖైదా సంస్థను తుదిముట్టించడంలో కానీ పాకిస్తాన్కు కావాల్సిన సహాయక సహకారాలంటివి కూడా అప్పట్లో అందించిన పరిస్థితి. అయితే ఇప్పటివరకు కూడా ఎవరు కూడా భారతదేశం పైన ఉగ్రవాదులను ప్రోత్సహించడానికి కానీ, భారతదేశంలో ఇటువంటి అస్థిరతను సృష్టించడానికి అమెరికా, బ్రిటన్లు సహాయం చేశాయన్న విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఇటు పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యల్ని కూడా దేశాలు ఆల్మోస్ట్గా ఖండించే అవకాశం కూడా ఉంది. అప్పట్లో ఇచ్చిన సహాయాన్ని వీళ్ళు దాన్ని మిస్యూజ్ చేయడం కూడా జరుగుతోంది. గతంలో బాలాకోట ఎయిర్ స్ట్రైక్ జరిగిన సమయంలో అమెరికా ఇచ్చిన F-16 ఫైటర్స్ అనేటివి
పాకిస్తాన్ తన స్వీయ రక్షణ కోసం పాకిస్తాన్కి ఇచ్చింది, కానీ వినియోగించుకునే ముందు అమెరికా యొక్క పర్మిషన్ అనేది కూడా తీసుకోవాలి. కానీ అమెరికా పర్మిషన్ లేకుండా వాటిని వాడడం కూడా జరిగింది. సో ఆ తర్వాత అమెరికా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. చాలా పరువు ప్రతిష్టలుగా భావించి అమెరికాకు సంబంధించిన F-16 విమానాన్ని, చాలా పురాతనమైన విమానం, అంటే 1-2 నెలల్లో దాన్ని సైన్యం నుంచి ఉపసంహరిస్తారన్న విమానాన్ని పట్టుకొని అభినందన్ వర్ధమాన్ దాన్ని కూల్చివేయడం కూడా జరిగింది. అప్పుడు అమెరికా యొక్క పరువు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా పోయాయి. దాంతో పాకిస్తాన్కి చెప్పింది ఏంటంటే, మీరు భవిష్యత్తులో ఎప్పుడైనా వాటిని వాడాలంటే ఇండియా మీద వాడకూడదు, ఒకవేళ వాడాల్సిన అవసరం వస్తే మాకు చెప్పి వాడండి అని చెప్పేసి వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్ని కూడా ఆ సంస్థ బ్లాక్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు అంతకంటే అడ్వాన్స్డ్ ఫైటర్స్ని ఇండియాకి ఇస్తామనుకున్నారు. కానీ ఈరోజు ఏంటంటే, ఎప్పుడైతే ఇండియాకి బ్రిటన్ అదేవిధంగా అమెరికా సపోర్ట్ చేశాయని చెప్పి భావించారో, సో ఈ రెండు దేశాల మధ్య ఒక అభిప్రాయ భేదాలను, లేకపోతే రెండు దేశాల ప్రజల మధ్య ఒక చిచ్చు పెట్టే విధంగా ఈరోజు ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కూడా డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కూడా భావిస్తున్నారు. సో అమెరికా రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యల్ని పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యల్ని పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీని కొట్టిపారేసింది. లేదు మా దగ్గర అలాంటిది లేదు, ఉగ్రవాదులు లేరు, ఎవరూ లేదు, అసలు మేము ఎప్పుడు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించలేదు. అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకుంటే, పాలకులు ఒక మాట, అదేవిధంగా సైన్యానికి ఒక మాట. అంటే సైన్యం చేతిలో పాలకులు కీలు బొమ్మలుగా మారిన పరిస్థితి అనేది కూడా ఉంది. రైట్.